దేశీయ స్టాక్ మార్కెట్ల సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ ఒక దశలో 1200 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ కూడా 25,200 దిగువకు చేరింది. తర్వాత కాస్త కోలుకున్నాయి. దీంతో సూచీలు 2 నెలల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. మదుపర్ల సంపద దాదాపు ఒక్క రోజులోనే 9 లక్షల కోట్ల ఆవిరైంది. బీఎస్సీలో నమోదిత కంపెనీల మొత్తం విలువ 9.46 లక్షల కోట్లు క్షీణించి 455.7 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ ఉదయం 83,207 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైంది. రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 82,010 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 1,065 పాయింట్ల నష్టంతో 82,180 వద్ద ముగిసింది. నిఫ్టీ 353 పాయింట్ల నష్టంతో 25,232 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 80.97గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలతో ఒక్క హెచ్డిఎఫ్సి బ్యాంక్ మినహా మిగిలిన స్టాక్ నష్టాల్లో చవిచూశాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా బిజినెస్ ఎడిటర్ మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, అంటే ఒక్క రోజులోనే ఎంత భారీ మొత్తంలో నష్టాలను చవిచూడడం, మరోపక్క గోల్డ్, సిల్వర్ ఇవి ఏవైతే మెటల్స్ ఉన్నాయో మెటల్స్ భారీగా పెరగడం ఏ విధంగా చూడొచ్చు? రాజేంద్ర, ప్రధానంగా చూసుకుంటే స్టాక్ మార్కెట్లు గత కొన్ని సెషన్లుగా కొంచెం కోలుకున్నట్టుగా అనిపించిన ఈరోజు భారీగా పతనాల బాట అయితే పట్టాయి. ఎందుకంటే ట్రంప్ ఏదైతే మళ్ళా టారిఫ్ వార్ని తెరపైకి తీసుకొచ్చాడు, అంతకుముందు ఏదైతే పలు దేశాలతో ఏదైతే ట్రేడ్ డీల్స్ ఒక పట్టాలు ఎక్కుతాయనే సంకేతాలు అయితే ఉన్నాయి. దాంతో కొంత స్టాక్ మార్కెట్స్ మళ్ళీ ట్రాక్ మీదకి వచ్చినట్టు కనిపించాయి. అయితే తాజాగా మళ్ళా టారిఫ్ బెడద తప్పదనే రీతిలో యూరోపియన్ కంట్రీస్కి వార్నింగ్ ఇవ్వడము, అట్లాగే రాజకీయ భౌగోళిక అనిశ్చిత వాతావరణం ఒక్కసారిగా మళ్ళీ ముందుకు రావడము, ఏదైతే ఈ పరిణామాలన్నీ అంతర్జాతీయ పరిణామాలన్నీ స్టాక్ మార్కెట్ల మీద ప్రభావం చూపాయి. అట్లాగే ఎఫ్ఐఐలు మళ్ళా వెనక్కి వెళ్ళిపోయే సిగ్నల్స్ రావడము, ఎఫ్ఐఐలు మళ్ళీ ఎగ్జిట్ మోడ్ తీసుకుంటున్నారనే సంకేతాలు, ఇవన్నీ మార్కెట్ సెంటిమెంట్ని దెబ్బతీశాయి. మరోవైపు ఏదైతే ఈ టారిఫ్ వార్, ట్రేడ్ వార్ ఉందో దాంతో పసిడి పట్టపగ్గాలు లేకుండా పెరిగింది. సిల్వర్ అలాగే భారీగా పెరిగింది. మరోవైపు ఇండస్ట్రియల్ డిమాండ్ ఉంటుందనే అంచనాలతో సిల్వర్ సరికొత్త శిఖరాలకు అయితే చేరుతూ ఉంది. రాబోయే రోజుల్లో 3.5 lakhsని టచ్ చేస్తుందని చెప్పేసి నిపుణులు అయితే చెబుతున్నారు. ఈ పరిణామాలన్నిటి మధ్య స్టాక్ మార్కెట్స్, ఈక్విటీ మార్కెట్స్ అక్రాస్ ద గ్లోబ్ అయితే మాత్రము అనిశ్చిత వాతావరణంలో ఊగిసలాడుతూ ఉన్నాయి. మరోవైపు నిఫ్టీ కీలకమైన 25,200 పాయింట్స్ దగ్గర ఉంది. ఈ నిఫ్టీ అనేది 25,000 పాయింట్ల దిగువకు పడిపోతే మళ్ళా మార్కెట్స్కి తీవ్ర నెగిటివ్ జోన్లోకి వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి స్టాక్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎట్లయితే ఈ పాయింట్స్ దగ్గర మద్దతు అయితే లభించాల్సి ఉంటుంది నిఫ్టీకి, లేకుంటే మరికొంత దిగజారే అవకాశాలు తప్పకుండా ఉన్నాయని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. రాజేంద్ర, ఏదైతే సెన్సెక్స్ 1000 పాయింట్స్ పైగా పడిపోయింది, అట్లాగే నిఫ్టీ 250 దాకా దాదాపు పతనమైంది. అయితే ఇది ఈ ఒక్కసారిగా ఈక్విటీ మార్కెట్స్ కుదేలు కావడంతో ఒక్క రోజులోనే దాదాపు 9 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. రాజేంద్ర, అంటే వరుసగా నష్టాల్లో చవిచూస్తున్న స్టాక్ మార్కెట్లు మళ్ళీ కోలుకునే పరిస్థితి అయినా కనిపిస్తుందా ప్రస్తుతం? మరోపక్క ఈ గోల్డ్కి సంబంధించి భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా? అయితే ఇది కంప్లీట్ మనం చూసుకుంటే గ్లోబల్ డెవలప్మెంట్స్ని డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే సిల్వర్, గోల్డ్ అయితే ఏదైతే మళ్ళీ సరికొత్త శిఖరాలకి చేరాయి. ఈరోజు చూసుకుంటే దాదాపు ఆల్మోస్ట్ రికార్డు స్థాయిలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలో తొలిసారిగా ఎంసీఎక్స్లో 152,000 మార్కుకు ఒక దశలో చేరుకొని మళ్ళా 149,000 ఏదైతే 150,000కి చేరువగా బంగారం క్లోజ్ అయింది. అట్లాగే ఫిజికల్ మార్కెట్స్లో 3.3 లక్షలకి వెండి బగ్గుమని చేరడం అనేది చూసుకుంటే దాదాపు ఈక్విటీ మార్కెట్స్ బలహీనతని ఇది వెల్లడిస్తుందని చెబుతున్నారు. కాబట్టి ఈక్విటీ మార్కెట్స్ కొంతకాలం ఊగిసలాడే ధోరణిలో ఉండొచ్చు. అట్లాగే సుప్రీంకోర్టులో ఈ టారిఫ్స్ మీద ఉన్న తీర్పు ఏం వస్తుందనేది క్లారిటీ ఒకటి వచ్చిన తర్వాత కొంతమేర, అట్లాగే యుఎస్ ఫెడరల్ రిజర్వ్ డెసిషన్స్ వడ్డీ రేట్ల మీద ఎలాంటి స్టాండ్ తీసుకుంటుందని ఈ అంచనాలు అన్నీ వచ్చిన తర్వాత మార్కెట్ తదుపరి డైరెక్షన్ ఎలా ఉంటుంది అనేది వేచి చూడాల్సి ఉంటుందని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. ఏదేమైనా ఈక్విటీ స్టాక్ మార్కెట్స్ అనేది కొంత నియర్ టర్మ్లో అనిశ్చిత ఉండే అవకాశం ఉందనేది చెబుతూ ఉన్నారు. రాజేంద్ర.